అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు సబ్జెక్ట్ జ్ఞానోదయం. కె జగన్నాథం, కర్నూలు. జ్ఞానోదయము చాలా గొప్పది. మీకు ఏం లేకపోయినా పర్వాలేదు, జ్ఞానం ఉంటే సరిపోతుంది. సరే, జ్ఞానంలో రకరకాలు ఉన్నాయి. కెమిస్ట్రీలో ఉండే జ్ఞానము, సైన్స్లో ఉండే జ్ఞానము, భౌతిక శాస్త్రంలో ఉండే జ్ఞానము, ఖగోళ శాస్త్రంలో ఉండే జ్ఞానము, రకరకాల భూగోళంలో ఉండే జ్ఞానము, సైన్సు, జియోగ్రఫీ, ఈ కెమిస్ట్రీ అంట, జంతు శాస్త్రము, వృక్ష శాస్త్రము, ఈ విధంగా కంప్యూటర్ సైన్స్, రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. రాజకీయ పరిజ్ఞానం, ఇవి చాలా ఉన్నాయి. కానీ అన్నిటి కొద్దీ ముఖ్యమైనది మీ ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఉంటే అద్భుతం. ఏమి సకల సంపదలు ఉన్నా ఆత్మజ్ఞానం లేకుంటే వృధానే. అంటే సకల సంపదలు అవసరం లేదని కాదు, సకల సంపదలు తెచ్చుకోండి, సృష్టించుకోండి, కష్టపడండి, జీవించండి. దాంతోపాటు ఆత్మజ్ఞానం అనేది ఉండాలా. సృష్టి మనకి ఆత్మజ్ఞానం నేర్పడానికి ప్రతి క్షణము సిద్ధంగా ఉంది, ప్రతి క్షణం. కానీ మనం దాన్ని గమనించకుండా చూడకుండా వెళ్ళిపోతున్నాం. ప్రతి జంతువు, ప్రతి చెట్టు, ప్రతి పక్షి, ప్రతి అణువు, పరమాణువు, ప్రతి సంఘటన, ప్రతి క్రియ నీకే జ్ఞానం నేర్పించడానికి విశ్వం సిద్ధంగా ఉంది. కానీ మనం దాన్ని గమనించకుండా అజ్ఞానంలో ఉండి దాటవేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. కాబట్టి జ్ఞానం అనేది ఒకరు ఇస్తే సహజంగా వచ్చేది కొంతైనా, నీ అంతకు నీకు జ్ఞానోదయం కావాలా, ఎరుకతో ఉండాలా. జ్ఞానవంతుణ్ణి కావాలని తగతగ ఎప్పుడైతే మొదలైందో నీ అంతర్ప్రపంచంలో ఆటోమేటిక్గా జ్ఞానం వస్తుంది. ఆ విత్తనం ఎప్పుడైతే నువ్వు నాటావో, నా జ్ఞానం కావాలనే విత్తనం నాటావో, సహజంగా మొలక వస్తుంది, చెట్టు అవుతుంది, పూలు పండ్లు వస్తాయి. నీకు కోరిక ఉండాలా, నా జ్ఞానం రావాలా. జ్ఞానంలో కూడా ఆత్మజ్ఞానం రావాలా. అది కూడా శాస్త్రీయమైన ఆత్మజ్ఞానం. కొంతమంది గుళ్ళ దగ్గర పూజారులు చెప్తుంటారు, ఇదంతా ఆత్మజ్ఞానం, బోధనలు చేస్తుంటారు. బోధనలతోటి, మంత్రాలతోటి, తంత్రాలతోటి, జపమాలతోటి, అభిషేకాలతోటి జ్ఞానం రాదు. నీ ఎంతకు నీవుగా ఆత్మజ్ఞానం రావాలి. బుద్ధుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వచ్చాడు, వాళ్ళకి ఎవరు బోధించారు? వాళ్ళకి ఎవరు బోధించలే, ఆత్మజ్ఞానం వచ్చింది. బుద్ధుడు చదువుకున్న పుస్తకాల ద్వారా ఆత్మజ్ఞానం తెచ్చుకోలేదు. యేసుక్రీస్తు కూడా పుస్తకాలు చదివి ఆత్మజ్ఞానం తెచ్చుకోలేదు. బుద్ధుడు 3 రోజుల పాటు నిద్రాహారాలు మాని ధ్యానం చేశాడు బోధి వృక్షం కింద బుద్ధగయలో. ఆ చివరి రోజున 3వ రోజు రాత్రి ఆయన జ్ఞానోదయం అయింది. ఇంకేం అక్కర్లేదు, ఏ ఆసనాలు ఇవేవి అక్కర్లేదు, ఏ యోగా అక్కర్లేదు. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుందని చెప్పాడు. అని చెప్పింది అదే, ధ్యానం చేయండి జ్ఞానం వస్తుంది అన్నాడు. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. ఎంత వస్తుంది? నువ్వు ఎంత చేస్తే అంత వస్తుంది. ఎంత ఎక్కువ చేస్తే ఎక్కువ వస్తుంది, తక్కువ చేస్తే తక్కువ జ్ఞానం వస్తుంది. ఏమి ధ్యానం చేయకుంటే ఏ జ్ఞానం రాదు. కాబట్టి బుద్ధుడు పుస్తకాలు చదివి జ్ఞానోదయం కాలేదు బుద్ధునికి, యేసుక్రీస్తు అదేవిధంగా. కాబట్టి మనం మెడిటేషన్ చేయడం ద్వారా, సైలెంట్గా కూర్చోవడం ద్వారా సృష్టి నీకు ఇచ్చే జ్ఞానాన్ని ఇవ్వడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉంటుంది. ఓహో, నా మనిషి వచ్చాడు, నా శిష్యుడు వచ్చాడు, నా మాట వినేవాడు వచ్చాడు, ఈయనలోకి ప్రవేశించాలని నీలోకి ఆటోమేటిక్గా ప్రవేశిస్తుంది. అది నీ మనసులోకి వచ్చేస్తుంది. అది ఏ పని చేయాలా, ఏ పని చేయకూడదు, ఏది సబబు కాదు, ఏం మాట్లాడాలా, ఎట్లా మాట్లాడాలా, ఎంతసేపు మాట్లాడాలా, నీ జీవన ప్రక్రియలో భాగాలు, ఇవన్నీ టోటల్గా వచ్చేస్తాయి ధ్యానం చేస్తే. కాబట్టి ఆ శాస్త్రీయపరమైన ఆధ్యాత్మిక జ్ఞానము మనిషికి చాలా అత్యవసరము. డబ్బుతో పాటు నీ జీవనానికి డబ్బు ఎంత పోషణకు అవసరమో, రోజువారీ ఖర్చులకి, కుటుంబ ఖర్చులకి, జీవించడానికి, దాంతోపాటు సమాంతరంగా నీ ఆత్మజ్ఞానం కూడా అవసరము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.